హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక మీనా బాలు అయితే ఇంటికి వచ్చేస్తారు. ఏంటే ఆగు అని ఇక ప్రభావతి మీనాని అంటుంటే, ఏంటి ఆగేది, ఏంటి మాట్లాడుతున్నారు, ఏంటి రెచ్చిపోతున్నారు, దొంగతనం నేరం నా మీద మోసినంత మాత్రాన నేను ఇప్పుడు ఇంటికి రాకూడదా, నేను బయటే ఉండాలా, ఇంట్లో నాకంటూ చోటు లేదా, నేను దొంగను అనుకుంటున్నారా, అసలు ఇవన్నీ కాదు, ఆ డబ్బులు అసలు ఎవరు వత్తయ్యా, అసలు ఇంట్లో అన్ని బీరువాలు అన్ని లాకర్లు ఉన్నప్పుడు కిచెన్ రూమ్లో సామాన్లు దాచుకోవాల్సిన అవసరం ఏముంది. ఏంట్రా మీనా ఏం మాట్లాడుతుంది అని ఇక సత్యం బాలుని అడిగేసరికి, అదే నాన్న, ఇంట్లో 2 లక్షలు పోయినాయి కదా కామాక్షి అత్త వాళ్ళ ఇంట్లో, ఆ డబ్బులు అసలు ఎలా పోయినాయో వెళ్ళి కామాక్షి అతను అడిగితే అత్తే చెప్పింది అని బాలు అంటుంటే, ఏంటి కామాక్షి మొత్తం చెప్పేసిందా ఏంటి అని మనసులో అనుకుంటుంది ఇక ప్రభావతి అయితే. అవును నాన్న, ఏంట్రా నువ్వు మాట్లాడేది, నిజం నిజం చెప్తున్నాను నాన్న, అత్త వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు అత్తకి డబ్బుకి సంబంధమే లేదంట, అత్త అసలు మీనాని ఏమీ అనలేదంట, ఇదిగో ఈ లక్షావతి డబ్బులే పోయాయంట, ఆ డబ్బులు లక్షావతివే, ఆ డబ్బులు తీసింది మీనానేమో అని చెప్పేసి మీనా మీద అనుమానపడుతుంది మన లక్షావతి అని ఇక బాలు చెప్పేసరికి, ఏంట్రా నువ్వు మాట్లాడేది, అవును నాన్న నిజం మాట్లాడుతున్నాను, ఏంటి ప్రభా ఆ 2 లక్షలు అసలు నీకు ఎక్కడివి అని చెప్పేసి ఇక సత్యం అడిగేసరికి ప్రభావతి మాత్రం సైలెంట్గా నించుని ఉంటుంది. ఏం చేయాలి ఇప్పుడు, నేనేం చెప్పాలి ఏంటి అని చెప్పేసి ఇక టెన్షన్ పడుతూ ఉంటుంది మనసులో. ఆవిడని అడిగితే ఆవిడేం చెప్పొద్దులే నాన్న, మేము చెప్తాము అనిక బాలు అంటుంటే, నేను చెప్తాను ఉండండి అనిక మీనా అయితే తగులుకుని, మావయ్య ఆల్రెడీ ఒకసారి మీకు గుర్తుందా, లాయర్కి డబ్బులు ఇవ్వడం కోసం మేము అక్కడ ఇక్కడ అప్పులు చేసాం కదా, గుర్తుందా మీకు. అవునమ్మా గుర్తుంది, ఎందుకు గుర్తులేదు, ఆ లాయర్కి ఇచ్చిన డబ్బుల్లో 5 లక్షల్లో 2 లక్షలు తీసుకువెళ్ళి అత్తయ్య గారికి ఇచ్చారు, అందుకని ఆవిడ కేసు వెనక్కి తీసుకున్నారు, ఆ 2 లక్షలు తీసుకెళ్ళి దాచుకున్న డబ్బులే ఇప్పుడు పోయాయి, అవి పోయాయని మళ్ళీ తిరిగి నా మీద పెడుతున్నారు అత్తయ్య, అది ఇప్పుడు జరిగిందంతా, ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని మనం అడుగుతామని చెప్పేసి కామాక్షి డబ్బులని అబద్ధాలు ఆడుతున్నారు మావయ్య అని చెప్పేసి ఇక మీనా బాలు చెప్పేసరికి సత్యం అయితే ఒకసారిగా షాక్ అయిపోతాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఏమైనా గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.